హాయ్ అండి, ఈరోజు పొనగంటాకు తాలింపు చేసి చూపిస్తున్నానండి. ఆకు కొద్దిగా అయిందన ఇందులోకి సరిపడమైన పప్పల పొడి అండి, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు అండి. ఇవన్నీ కలిసి మిక్సీకి కొట్టుకునే పొడి. దీనికి సరిపడమైన ఆకు కొద్దిగా అయిందన కడాయిలో కడిగేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాను. తగినంత వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు ఉడికించుకుందామండి మెత్తంగా. చూడండి ఉడికింది. ఈ కాడలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఒట్టి ఆకు చాలా కాదు. ఇదో కాడలు కూడా చూడండి మెత్తంగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ వాటర్ అంతా వంచేసుకుని ఇట్లా ఒత్తేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయి పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకుందాం పోపుకు. కొద్దిగా పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాగనిద్దామండి. కొద్దిగా ఇది మాత్రం అయితే చాలు. ఎర్రగడ్డ, ఈ ఆకు ఇట్లా వాటర్ లేకుండా ఒత్తేసి వేసుకుంటున్నాను. బాగా వాటర్ లేకుండా యాగనిద్దాము. చూడండి నీళ్ళ చెమ్మ లేకుండా వేగిపోయింది. ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలా. చెప్పాను కదండి, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి కొట్టుకునే పొడి. సరిపడమైన వేసేస్తున్నాం. అయిపోయిందండి. స్టవ్ కట్ చేసేసుకున్నాను. పొనగంటాకు తాలింపు రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలు తింటే చాలా మంచిది. బాయ్ అండి.